మహానుభావులు అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. సావకెందుకు నీవు విషాద కథలకు అది తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు మట్టిలో మాణిక్య లాంటి కళాకారులను వెతుక్కుంటూ కర్నూలు ప్రాంతానికి వచ్చాం. మరి కర్నూలు ప్రాంతంలో ఉన్నటువంటి సీనియర్ కళాకారుడు మహాతల్లి గూడూరు సావిత్రి గారి ప్రశంసలు అందుకున్నటువంటి కళాకారుడు మన ముందున్నారు. మరి వారితో ఈ కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మరి మీరందరూ కూడా మన తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి ఈ తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. సార్ నమస్తే. నమస్కారం సార్. మీ యొక్క శ్రేయోభిలాష అయినటువంటి లక్ష్మణ సార్, లక్ష్మణ కోటకొండ ఆర్టీసీ డ్రైవర్ గారి కోరిక మేరకు మేము చాలా రోజుల నుంచి మిమ్మల్ని కలవాలనే ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఈ రోజు కుదిరింది. మరి మీ గురించి మా ప్రేక్షకులకి మీ స్వీయ పరిచయాన్ని, మీ తల్లిదండ్రులు ఎవరు, మీ పేరేమి, అదేవిధంగా ఎక్కడ ఉంటారు, ఆ పరిచయం తర్వాత ప్రార్థనా కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. సార్ మాది గోనెగండ్ల మండలము, పుట్టపాష గ్రామము. మా నాన్న రైతు, మూతుపుర రైతు, 50 ఎకరాల ల్యాండ్ లార్డ్. ఆయన నాకు 29 వరకు డిస్కంటిన్యూ చేసిన 9వ తరగతి చదువుతూ. తర్వాత నేను వ్యవసాయం చేస్తూ ఈ రంగస్థలము ఎక్కడైనా పౌరాణిక నాటకాలు ఉన్నాయంటే నేను అదే పనిగా పౌరాణిక నాటకాలు చూడడానికి పోయి నేను వాళ్ళ మాదిరిగా పద్యాలు పాడాలనే అభిలాషతో నా 20 సంవత్సరంలో, నా వయసు 20 సంవత్సరంలో నేను పడకశిరి కృష్ణ వేశాను డ్రామా. దాని నుంచి అట్లే కంటిన్యూ చేస్తూ ఆ పడకశిరి కృష్ణుడు వేషం వేసి పద్యాలు పాడినప్పుడు ఈ మా కర్నూలు జిల్లాలో రజనీబాయి అక్క గారు, ఆమె అప్పుడు ఓన్లీ కురుక్షేత్రంలో ద్రౌపది పాత్రనే నటించేది. ఆమె నటిస్తూ మా కురుక్షేత్ర నాటకంలో నేను పడకశిని కృష్ణుడు చేశాను. నా పడకశిని కృష్ణుడు నా పద్యాలు, నా నటన చూసిన తర్వాత నా పాత్ర ఈ లోపల పోతే అన్న రామచంద్రయ్య అన్న ఎన్నో డ్రామా అని అడిగింది ఆమె. అయితే లేదక్క ఫస్ట్ మొట్టమొదటి డ్రామా అంటే 200 నాటకాల అన్నోని తీరు పాడినావన్న. అబ్బా నిన్ను చూసి నేను కూడా పడకశిని కృష్ణుడు పడకశిని కృష్ణుడు నేర్చుకుంటాను అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసింది. పల్లెటూరులో 1 సారి 2 సార్లు చేసి డ్రామాలు స్టాప్ చేస్తారు. అన్న నీకు భవిష్యత్తు ఉంది, నువ్వు పద్యాలు ఎప్పుడు నువ్వు డ్రామాలు తగ్గేయద్దు, బంద్ చేయొద్దు, నువ్వు డ్రామాలు పాడుతూ ఉండు, నీకు బంగారు భవిష్యత్తు ఉందని చెప్పి ప్రోత్సహించింది రజనీబాయి అక్క గారు. ఇంకా ఆమె దృష్టిలో పెట్టుకుని నేను ఎప్పుడు ఊర్లో పద్యాలు నాటకాలు వేయడము నేనే మొదటి మనిషిని. ఇంకా నేనున్నానంటే జనాలు అట్లే ఇంకా పోగు చేస్తూ డ్రామాలు ఆడుతూ 1990లో మా క్లాస్మేట్ పద్మనాభాచార్య గారితో మేము కోటుమూరులో కళా సమితి ఏర్పాటు చేశాము. అక్కడ నుంచి హరిశ్చంద్ర పాత్రలో పాడుతూ గూడూరు సావిత్రమ్మ గారితో నాటకాలు ఆడడం జరిగింది. సంతోషం సార్. మరి మరిన్ని విషయాలు, చాలా ఇంట్రెస్టింగ్ అనుభవాలు ఉన్నాయి మీ దగ్గర. అవన్నీ తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా మన కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడతాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తోనాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే.
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. చాలా సంతోషం సార్. మరి చక్కని ప్రార్థనా గీతంతో మన కార్యక్రమాన్ని మొదలుపెట్టినారు. మరి 20 సంవత్సరాల వయసు నుంచి 20 సంవత్సరాల వయసు నాకు 20 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి నాటకం వేయడం జరిగింది. అంటే మీ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం అంటారా లేదంటే మా తల్లి బాగానే ఇష్టపడేవాళ్ళు. మేము పరిషత్ నాటకాలు పోతే కూడా మా తండ్రి నాకు తెలియకుండా నేను పద్యాలు పాడితే నా రంగస్థలం నటిస్తే దాపుకు వచ్చి వినేవారు మా తండ్రి గారు. నా కొడుకుని తిడుతున్నారా పొగుడుతున్నారా, బాగా పాడలేదంటే నాటకాలు బంద్ చేపిస్తాము. ఆ జనాలు పొగుడుతుంటే తండ్రికి ఇంకా అంతకన్నా ఏముంది, తండ్రి ఏమి చెప్తారు కదా, పుత్రుడు పుట్టినప్పుడు కాదు ఉత్సాహం, తన పుత్రుడిని కనుగొని పొగడగా పుత్రోత్సాహం కలిగినట్టు ఆయనకు మా తండ్రి గారికి నేను పుత్రోత్సాహం బాగా చూపించాను. అనంతపురం పరిషత్ నాటకాలకు పోయిన ఎక్కడ నాకు తెలియకుండా వచ్చేవారు. మళ్ళీ నేను డ్రామాకు వస్తాను చెప్పేవారు కాదు. నాటకాలకు వచ్చి ఎక్కడో ప్రేక్షకుల్లో ఉండి నా కుమారుని తిడుతున్నారా పొగుడుతున్నారా, తర్వాత వచ్చి ఇంటి దగ్గరకు వస్తే వచ్చింటారా నేను నాటకాన్ని చూడడానికి వచ్చింటిని, జనాలు బాగానే నిన్ను మెచ్చుకున్నారు, బాగా పాడుతున్నావు అని అంటున్నారని మళ్ళీ నాకు చెప్పేవారు. అంటే మామూలుగా మాకు టీచర్ ట్రైనింగ్ లో చెప్తారన్నమాట, సంచరిత పరిశీలన అసంచరిత చేసేవారు. మా తండ్రి గారు చాలా మంది చేశారు, నన్ను పరిశీలించారు. చాలా సంతోషం సార్. ఒకసారి మీ తల్లిదండ్రుల పేర్లు కూడా చెప్పండి. మా నాన్న తలారి పనిచేస్తూ తలారి బడేసాబు, బయటింటి బడేసాబు, మా బయటింటి వాళ్ళు అంటారు మమ్మల్ని, బయటింటి బడేసాబు. మా అమ్మ లక్ష్మమ్మ. మా అమ్మ కూడా నన్ను బాగా ప్రోత్సహించేది నాటకాలు ఆడడం వలన. కానీ నేను నాటకాలు ఎంత ప్రేమిస్తానో వ్యవసాయాన్ని అంత ప్రేమించేవాడిని. మాకు 60 ఎకరాల భూమి ఉండేది. నేను వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తూ కళామ తల్లికి నేను ఎప్పుడు దూరం కాలేదు. ఇట్లా బాక్స్ ఒక్కనాడు ఒక రీడిని ఇట్లా ఉత్తలేను. నాకు సా తెలియదు, రీ తెలియదు, పాడ వరకు తెలుసు. వీళ్ళు ఏం వాస్తున్నారు, ఇక్కడ ఏ రీడి సా పలుకుతుందని తెలియదు, రీ పలుకుతుందని తెలియదు. కళామ తల్లిని ఎప్పుడు ఇట్లా ముట్టుకొని తాకుడి పీక ఒక్కనాడు పీక అవుతలేను. ఎంతసేపు ఉన్నా దూరం నుంచే పాడాలి, దూరం నుంచే పోవాలి. నమస్కారం పెట్టకు నమస్కారం చేస్తా, సంగీతానికి సరస్వతి దేవికి నమస్కారం చేసి నేను పద్యాలు పాడతాను. ఆయన అందరం వల్ల నన్ను చాలా ఓపికతో సహా నటులు మా తోటి విద్యార్థులు కళా విద్యార్థులు వాళ్ళకు కోడుమూరులో వాళ్ళకు ఉన్న నేను 8 గంటలకు 9 గంటలకు నాకు లాస్ట్ వరకు ఉండి పద్యాలు పాడి నేను లారుకో చాలా అష్ట కష్టాలు పడి ఎక్కువేవాడిని ఊరికి. అవి ఈయనకు దూరం ఉంది ఊరు, ఈయన పద్యాలు పాడిపోని అనుకునే వాళ్ళు కాదు వాళ్ళు. అయినా నేను అట్లా ఓపికతోని లాస్ట్ సార్ నాకు ఎప్పుడైనా మా ఊర్లో నేర్చుకున్నా లాస్టే. ఎక్కడైనా నేను లాస్ట్ వాడిని, నేను పరిస్థితి లాస్ట్ వాడిని నేను. ఎంతమంది గురువుల దగ్గర శిష్యరికం చేసిన సార్? నేను మొట్టమొదటి సోమసుందరమయ్య, తర్వాత పార్థసారథి, ఎర్రబాద్ కేశవేశ్వర చిన్నాయన అంటూ నిమ్మయ్య చిన్నాయన అని పలకరిస్తుంటే ఆయన, తర్వాత పద్మనాభాచారి. ఈ మహేశ్వరి దగ్గర కూడా ఒక 5 నెలలు 6 నెలలు ఫస్ట్ 85లో ఆయన దగ్గర పాడినా. ఇంకా తర్వాత పద్మనాభాచారి. ఇప్పుడు ఇంకా ఈ హుషేన్ అని ఆ పిల్లల దగ్గర మామూలుగా మాకు బాబాయ్ అంటున్నాను. నా పిల్లలు కొన్నాళ్ళు ప్లే చేస్తుండే. ఈయన లక్ష్మణ గారి ద్వారా నాకు తెలియదు. శ్రీకాకుళంలో విశ్వేశ్వరయ్యను ఆయన నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి సార్ మీరు ఇట్లా హరిశ్చంద్ర పాడతారంటే నాకు తెలిసిందే పెద్ద ఆయన అంటే అవసరం పాడతానని చెప్పాను. సార్ మళ్ళీ మేము ప్రోగ్రాంలు ఇస్తాం పాడతాం అంటే పాడతాం సార్ అని చెప్పి. సార్ ఎంత కిరాయి అంటే 15,000 అని అడిగి చెప్పిన. 15,000 ఇవ్వలేను కానీ 10,000 ఇస్తాను, ఒక 5 నాటకాలు ఇస్తాను, నీకు బాగా మాకు నచ్చిందంటే 20,000 ఎక్కువగానే ఇస్తాను అంటే సరే అని చెప్పి మా ఆల్మోస్ట్ నాకు ఎవరు సహకరించలే. సార్ మా ఆల్మోస్ట్ ఎవరు రారు, ఇంకా నాతో కాదులే సార్ సర్లే అని చెప్పినాడు. తర్వాత మాకు ఈ వెంకటేశ్వర సారు ఆగస్టులో చింతలమూడి స్వామి దగ్గర నాటకం ఆడుతుంటే అన్న నువ్వు నా దగ్గరికి అని చెప్తే సార్ నుంచి అడిగాను. సార్ ఇట్లా నాకు ఇట్లా శ్రీకాకుళం సర్కార్ వాళ్ళు పిలిస్తే నాకు హార్మోన్స్ లేక వెనకబడిపోయినాను అంటే, అన్న నీవు ఎక్కడైనా ప్రోగ్రామ్ పెట్టాను నేను ఖచ్చితంగా వస్తానని మాకు ఎంకరేజ్ చేశారు సార్ మన గురువు గారు వెంకటేశ్వర సారు. అన్న నీకు ఎక్కడైనా రాని నేను నీ అంటే వస్తాను చెప్పారు. అట్లా నేను నమ్ముకొని ఇక్కడ వచ్చిన వెంకటేశ్వర. మరి మీకు బాగా పేరు తెచ్చిపెట్టినటువంటి పాత్ర ఏది సార్? సార్ నాకు హరిశ్చంద్ర సార్ నాకు ఈ పాత్ర ఎక్కువ తక్కువ అని కాదు సార్. ఏ పాత్ర కృష్ణుడే పడకసేనయ్యి అట్లా నటిస్తాను పాడతాను. విజయాలు అర్జున్ అంటే చంద్రశేఖర్ మొత్తం
ఉపప్రాంలో పరగశీన కృష్ణుడు, చంద్రశీన కృష్ణుడు, కనరాశం కృష్ణుడు ఇట్లా పాడుతూ విజయాలు అర్జున్ చేసేవాడిని వంది మాగవతి చేనులో. ఏ పాత్ర వేసినా నాకు ఆదరణ లభించేది. తర్వాత హరిశ్చంద్ర పాత్ర వేసినట్టు ఇలా ఆదరణ లభించింది. యమరావణ సంగ్రామంలో మా జడ్జీలు శ్రీకాకుళంలో జడ్జీలు శివనాగరి అంటే రాయలసీమ జడ్జి ఒకరు, తెలంగాణ జడ్జి ఒకరు, సర్కార్ జడ్జి ఒకరు. నేను యమరావణ సంగ్రామం నటించిన తర్వాత వేషము పులుచుకొని స్నానం చేసి మీల్చిపోతుంటే జడ్జీలు నన్ను పిలుచుకుంది. సార్ రామచంద్ర సార్ రండి, మేము జడ్జిలం సార్, కానీ ఒక యాక్టర్తో మేము మాట్లాడకూడదు, మమ్మల్ని తప్పు పడతారు, ఏదో లోపాకార ఒప్పందాలు జరిగింటామని. కానీ మీ వాయిస్ మీ నటన చూసి మేము నిన్ను ఉండలేకపోతున్నాము సార్ అని కూర్చోబెట్టి నన్ను ఇంకా పొగిడి వాళ్ళు ఏం వాయిస్ ఇచ్చిన భగవంతుని నీకు వాయిస్ 2.5 శృతి ఈ రీతి నుంచి ఇటు పలుకుతుంది ఇంతలా సౌండ్ అని నేను బాగా పొగిడి ఎంకరేజ్ చేసి పంపించారు. సరే సార్, మరి మీకు మంచి పేరు తెచ్చిపెట్టినటువంటి ఆ పాత్ర నుంచి ఇది పాడతా సార్. హరిశ్చంద్ర పాడతా. హరిశ్చంద్ర త్రోఅవుట్ పాడతారంట కదా మీరు? సార్ త్రోఅవుట్ పాడతా సార్. మరి ఇట్లా వెనక నుంచి అయినా సరే ముందు నుంచి అయినా సరే అంటారు? ముందు నుంచే పోదాంలే. ముందు నుంచి పోదామంటారా? మరి కూర్చొని పడతాం, మీ ఇష్టం సార్. మామూలుగా చాలా మంది కూర్చొని అయినా పాడతారు. మీరు నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం వల్ల నిలబడి పాడితేనే నాకు సాటిస్ఫాక్షన్ అని చెప్పి మీరు ఇంతకు ముందు చెప్పినారు. కాబట్టి నిలబడే పాడు. సార్ నాకు నటన చేస్తేనే పద్యాలు పనికి వస్తాయి, ఇట్లా నిలబడి అంటే పాడడానికి రాదు నాకు. అంటే పడకశీని కృష్ణ నుంచి నాకు అవతల దుర్యోధన లేకపోయినా అర్జున్ లేకపోయినా ఉన్నారని ఊహించి వాళ్ళు ఉన్నారని వాళ్ళని ఊహించుకొని వాళ్ళ పాడేవాడిని, వాళ్ళ సైడ్ నటన చేస్తూ పాడేవాడిని. నాకు మొట్టమొదటి నుంచి సార్ నాకు ఇది పునాది, ఇది నా పునాది అటువంటిది. సహజసిద్ధంగా సార్. అది లేకపోతే పాడేటువంటి నాకు రాదు సార్, రాదు పాడడానికి సార్. మీరు మీ నటనతోనే మా ప్రేక్షకుల్ని రంజింపజేయండి. శ్రీరాగము కళ్యాణ రాగము. సత్యకీర్తి పెద్ద పులి ఎంతలో మాయమైనది. సత్యకీర్తి ఇది ఒక ప్రశాంతమైన మున్యాశ్రమో ప్రాంత భూమియో చూడు. అదిగో వెల్లుజా తదగ్రంబులు కొన్ని పోయబడినట్లుగా అందుడి సోది దదిష్టంబుగా పోవు కోలడల చెక్కిల్ బోధము ఈ చెంప అయ్యదే అయ్యదే నీ వారముడము తీయంబైన నెత్తావియం అకటకట దుర్గమంబు ఈ అరణ్యంబు దాటిపోవుట ఎన్నటికో కదా. ఆగర్భ శ్రీమంతురాలైన దేవికి ఎంతటి దురవస్థ తెచ్చిపెట్టి తిని ఘనజ ఘన భారముల
ఘన జఘన భారమున లేత కౌను గుణియా తీవ్ర చండో తపమున మై తీవ్రవాడ కనుగొవ దురంగు కన్నీటి కాల్వతో నడువలేక నడుతుండే చాలా సంతోషం సార్. మరి ఏది ఏమైనా పాతదనం పాతదే, దానికి తిరుగులేనటువంటి ఇదనమాట. ఏ వస్తువు అయినా, మనిషి అయినా, పుస్తకం అయినా కూడా. మీరు బాగా పాడుతున్నారు. ఈ నాటక రంగ ప్రస్థానంలో మహాతల్లి గూడూరు సావిత్రి గారు మిమ్మల్ని బాగా ఆశీర్వదించింది, ప్రశంసించింది అంటారు. అది ఎటువంటి సందర్భంలో, ఎట్లా? సార్ మేము ఆమె గూడూరు సావిత్రమ్మ గారు అంటే మహానటి. అవును, 3 సావిత్రమ్మలు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తా. సినిమా యాక్టర్ సావిత్రమ్మ గారు, కవిత్రి సావిత్రమ్మ గారు, రంగస్థల నటి సావిత్రమ్మ గారు, 3 మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నవాళ్ళు. అంటే 2 కంబైన్ గా ఉన్నప్పుడు మన స్టేట్. అటు ఒకసారి పేపర్లు చదివాను. అక్క ఉండి నేను ఆమెకు ఎప్పుడు మాకు నాటకాలు పన్నా ఆమె అక్కకు 2 కాళ్ళకు నమస్కరించి నేను స్టేజ్ ఎక్కేవాడిని. ఎందుకు అబ్బాయి కాళ్ళకు ముక్తా అంటే, అక్క నాకంటే మీరు 10 ఏళ్ళు సీనియర్ నటులు, నేను నీకు తమ్ముని లాంటి వాడిని, నిన్ను భార్యగా నా అంగీకరించిన నా మనసు ఒప్పక నేను మొక్కుతున్నాను, నాకు ఆ పాప ముద్దక్క అంటే, అబ్బాయి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు మనం ఆడుతున్నాము అని చెప్పేది. ఆమె కాళ్ళకు మొక్కి నేను నటించేవాడిని. తర్వాత నా పాత్ర, నా నటన చూసి కోడిమూరులో లక్ష్మణ గారు వాళ్ళు ఆయన వచ్చి తర్వాత లోపలికి వచ్చి చెప్పింది. డివి సుబ్బారావుతో కొన్ని 1000 నాటకాలన్నా, అల్లబక్స్తో కొన్ని 100 నాటకాలన్నా, అబ్బాయి ఇద్దరిని మించి బండారామరావుని మించి తలపిస్తున్నావే నువ్వు, ఎక్కడ నేర్చుకున్నావు ఈ కోచింగ్, ఇది నటన ఇదల్లా అంటే, అక్కగారు మిమ్మల్ని చూసి నేర్చుకున్నానంటే, ఏంది అబ్బాయి నేను ఎప్పుడు కోచింగ్ ఇచ్చానంటే, 84, 85లో మీరు కర్నూలులో అల్లబక్స్ దగ్గర చంద్రమతిగా మీరు నటించారు మేడం. మిమ్మల్ని చూసిన తర్వాత జీవితంలో ఈ భూమి మీదకి నేను వచ్చి పుట్టినందుకు అక్కగారితో ఒక్కసారైనా నాటకం ఆడాలని నేను దృఢంగా సంకల్పించుకున్నాను. మీతో నాటకం ఆడడానికి 8 సంవత్సరాలు పట్టింది నాకు. ఇంకా కృష్ణుడు అర్జునుడు మోసితేరక ఇప్పుడు చిక్కినవు మేడం నాకు అని చెప్పి ముక్తే, అబ్బాయి ఏమి ఇచ్చినాడే దేవుడి గాత్రము, ఏంది నటన అని పొగిడేది, అని చాలా పొగిడి ప్రశంసించేది. మా సమాజంలో ఎక్కువ. ఏ పాత్ర వేసినారు మేడం గారు? నేను ఫస్ట్ వారణాసి కాట్సింది అండి సార్. మరి వారణాసి ఘట్టం నుంచి గూడూరు సావిత్రమ్మ జతలో హరిశ్చంద్రునిగా మీరు ప్రదర్శించినారు కదా, అక్కడి నుంచి ఒక పద్యాన్ని మా ప్రేక్షకుల కోసం. సరే. దేవి కష్టములెట్లున్నను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించితిమి. చూడు ఈ వారణాసి భక్తయో పదల్యాసి ఓరునో భవదురిత శాస్త్ర వకరాసి వారణాసి స్వర్ణదీ తట సంభాషి వారణాసి పావన క్షేత్రముల వాసి దేవి, పావన క్షేత్రముల వాసి వారణాసి
సంతోషం సార్. మరి మంచి గాత్రము, అసలు మంచి నడకతో మీరు పాడుతున్నారు. ఈ పద్యాన్ని విని కూడా మీకు భూమి దాన విక్రయం చేసినారని చెప్పి సార్. 5 సెంట్లు మాకు కోటకొండ దస్తగిరి మనవుడు ఆ పిల్లోడు మా కళని మెచ్చుకొని ఒక 5 సెంట్లు మాకు కుటుంబాలు ఇచ్చారు. అట్లాంటి కళా పోషకులకి నిజంగా మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కళాభివందనాలు తెలియజేస్తున్నాం. మీకు బాగా ఈ నాటక రంగంలో నాకు ఇంతటి ఆనందం ఎప్పుడూ లేదు కదా అనేటువంటి ఆలోచన ఎప్పుడైనా కలిగిందంటారా? సరే, ఆనందం లేదని కదా సార్. నాటక రంగమే ఒక ఆనందం. నాటక రంగంలో స్టేజ్ పైన కానీ సార్, రిహార్సల్లో కూడా సార్. ఆయన మంగళంపల్లి బాల మురళీకృష్ణ గారు ఒకసారి చెప్పారు, టీవీలో చూశాను 30 సంవత్సరాల క్రితమే. కొన్ని రాగాలు రోగాలను నయం చేస్తామని చెప్పారు గురువు గారు. మంగళంపల్లి బాల మురళీకృష్ణ గారు కొన్ని రాగాలు తీయడం వల్ల రోగాలు నయమవుతాయి. నాకు 70 సంవత్సరాలు, నాకు బీపీ కానీ షుగర్ కానీ ఏవి రోగాలు లేవు సార్. నాకు ఏమీ లేవు. ఇప్పుడు పద్యాలు పాడాలంటే మంచి ఆనందంగా ఉన్నప్పుడు పాడేది. 72,000 నాడు సిద్ధయ్యి ఇప్పుడు 72,000 నాడుల్లో 9 రసాలు నాటకానికి. బీభత్సము, భయానకం ఇవన్నీ సృష్టించాలి కదా. ఒక్కొక్క రసానికి 8,000 నాళ్ళు వ్యాకోతం సంకోచం చెందాలి. అది నటులకు తెలుసలేదు కానీ మేము ఎందుకంటే మెడిటేషన్ లో ఉన్నాం కాబట్టి మాకు ఎన్ని నాట్లు ఉన్నాయి, ఒక్కొక్క సన్నివేశానికి ఎన్ని నాడులు వ్యాకోచం సంకోచం చెందాలి, స్పందించాలి అనేది మాకు తెలుసు. ఎందుకంటే మేము మెడిటేషన్ లో ధ్యానంలో ఉన్నాం కదా. ఆ విధంగా మనకు ఏ పద్యాలు ఎట్లా పాడితే బాగుంటది అనేది ఆ సందర్భానికి శరీరంలో కూడా నాడులు మనకు సహకరించాలి. లేకపోతే చారిత్రక నాటకాలు కూడా ఆడినారని విన్నాను. అవును సార్. యమరావణ సంగ్రామము సాంఘిక నాటకంలో వివేకానంద పాత్ర వేశాను. యమరావణ సంగ్రామంలో ఒకటి యమధర్మరాజు పాత్ర వేశాను. ఎంతకు తెగించితివి అడివీర భయంకరం ఈ రంగ ధరునితో సంగ్రామం వర్తుకు సాహసించుతింటువా రమ్ము నీ మనమరించ మంత్రి సప్తమా చిత్రగుప్త వినాశకాలే విపరీత బుద్ధి అని ఊరక వచించురా. కన్నుల కోమరమెత్తి ఇట్లు నిష్కారణమహిరమంచి మనకోగ్రహము కలిగించే ఓ నిజోసాము నీరు చేసదు సోమజము మృగరాజు చేల్చునట్లు ఓడి వైచదా ఈ పుత్రులంత అసమర్థునిగా మదిలించనే భలే. మరి మీరు ఎంతో అనుభవం ఉన్నటువంటి ఒక సీనియర్ కళాకారులు, ఎవరెవరి జతలో మీరు నాటకాలు వేసినారంటారు? పేరున్నటువంటి కళాకారులు కొంతమంది పేరున్నటువంటి కళాకారులు అంటే సార్ మేము హరిశ్చంద్ర పాత్ర ఎక్కువ వేశాము కాబట్టి పుల్లూరు సావిత్రమ్మ గారు, రజనీ అక్క గారితో, వనిజ కుమార్ గారితో, నంద్యాల శారదాబాయితో, నక్షత్రకుడు మాకు దామోదరెడ్డి ఉండే దామోదరుడితో, మా తోటి కళాకారుడు ఈశ్వరుడి సార్తో మా ట్రూప్లో ఇట్లా ఆడుతూ వచ్చాము. మాకు ఎక్కువ హరిశ్చంద్ర పాత్రలో కలిగింది లేడీ ఆర్టిస్టే సార్ మాకు. ఇంకా చాలామంది లేడీస్ చాలామందితో ఆడినాం సార్. లేడీస్ అయితే దండిగా అన్నాము. ఒక 10-15-20 మందితో ఆడింటాం. ఆడ పేర్లు గుర్తుంటాయి. చాలామంది అన్నాం సార్. మీకు చాలా ఇష్టమైనటువంటి పాత్రల్లో అంటే ఘట్టాలు సార్ కాటిసేన చాలా ఇష్టం. కాటిసేన చాలా ఇష్టం సార్. అక్కడి నుంచి మా ప్రేక్షకులకి సానుమూర్తి అలాంటి కొన్ని పద్యాలను వినిపించాలని. అవును సార్. కాటిసేన చాలా ఇష్టం. సావిత్రమ్మ గారు అక్క గారితో చాలా నాటకాలు ఆడాం ఈ కాటిసేనలో. అన్ని నాటకాలు అన్నా నాకు ఇది కాటిసేన అంటే ఒక ఎత్తేది, అన్ని నాటకాలు ఎత్తేది చాలా పంచప్రాణాలు. ఇది మా గురువు గారు పత్రిజీ గారు పంచభౌతికమైన ఆనందం పొందుతామంటే చెప్పాను. సత్యం లేకుంటే నువ్వు ఇక్కడ మేము శిష్యులంగా లేము, నువ్వు ఇక్కడ కర్నూలులో మున్సిపల్ గ్రౌండ్ లో నువ్వు ధ్యానం పెట్టలేవు సార్. సత్యం అని మాట పట్టుకుని గాంధీజీ గారు మనకు స్వాతంత్రం తెచ్చారు. సత్యం లేకుంటే నువ్వు నన్ను హరిశ్చంద్ర వద్దంటావు. నేను ఈ ధ్యానానికి హరిశ్చంద్ర పాత్ర అడ్డమా? పంచ ప్రాణం సార్ నాకు హరిశ్చంద్ర అంటే. నేను తట్టుకోలేను సార్ అని చెప్పాను. అంటే పాడని చెప్పాడు. పాడతాను సార్.
నన్ను హరిశ్చ కాదు కాదు వీరదాసుడా, నేటి రాత్రి అంతయు వల్ల కాటి అందు కావలియుండి ఉదయమున ఇంటికి వచ్చుచున్నప్పుడు ఈ కుండ నిండా క్రొత్త కళ్ళు నింపుకొని రమ్ము అని ఈ సురాభాండమును నాకు ఇప్పించినాడు. అహో సురాభాండమా, నీవు కడు పూచురాలవు. కావునని విశ్వామిత్రుని సహాయ సంపత్తిచే విశ్వంభరాదేవికి ఆస్థానంబగు మదీయ భుజ పీఠిపై ఇట్లు అధిష్ఠించి ఉన్నావు. కానీ నేనిప్పుడు త్వరపడి శ్మశాన వాటికి పోయాను. ఓ అంధకారం అప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్న వారిని సైతము గుడ్డివాండను చేయుచున్నది కదా ఈ అంధకారము. కలవారి ఇండ్లలోపలి నిధానములెత్త అరుగు దొంగలకు సిద్ధాంజనంలో మగల కూరుకనిచ్చి తెగి అంటుగాండ్రకై తారాడుకుల కల కాటుగట్టే అలవో కాలకి పిక్కల బట్టి వేదాడు పాడు భూకములకిది పాడి పంట మసనంబులో నయం దశలారు శాకిని ఢాకిని తతులా చుట్టాల సురభి రేలతాంగికి నల్లని మేలి ముసుగు కమల జాండంబులకు ఎల్ల కన్ను పూత సత్య విద్రోహి దుర్య సత్యనికి దోడు కటికచి కటియలనే దిక్కదములందు ఇంకా త్వరపడి శ్మశానవాటికి పోయేదను. కంటిన్యూగా అన్ని పద్యాలు పాడితే టైం చాలా వస్తుంది కాబట్టి మీరు కోరిన పద్యాలు మేము పాడుతున్నాం. సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలో నకరగిపోయే ఇచ్చోటనే భూములేలు రాజుల అధికార ముద్రికల్ అంతరించే ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే చోదనే ఎత్తి తేరిల్ని కల్గన్న చిత్రలేఖకుని కుంచయునసించే ఇది పిశాచులతో నిజలేక్షనుండు నిజాలేక్షనుండు గచ్చ కదలించి ఆడు రంగస్థలంబు ఇది మరణ భూత తీక్షణమౌ దృష్టులయ అవని పోలించు భస్మ సింహాసనంబు
చిదిమిన పాలుగారు లేబుగ్గల చిన్నారులు ఎందరో ఈ చిట్టి సమాధుల ఎందు తాగి నాతో దాగుడు మూతలాడుతున్నట్టున్నారు కదా. ఓ చిన్నారులారా, తేనెలకు తీయని పలుకలతో చిలిపి చేష్టలతో నట్టింత తిరగాడవలసిన మీరు మీ కన్న తల్లిదండ్రులకు ఇట్లు గర్భశోకము కల్పించి ఈ సమాధుల యందు దాగి హాయిగా నిద్రించున్న భావ్యమా? ఓ చిన్నారులారా, మీకై కదా మీ తల్లిదండ్రులు గుండెలు పొగల ఎంత వెతుకుతున్నారు. ఆ పరమేశ్వర, ఆ నిర్భాగ్యులకు ఇట్లు గర్భశోకము కల్పించిన నీ హృదయము నిక్కముగా పాషాణమే సుమా, నిక్కముగా పాషాణమే. ఆలోకించిన గుండెలు ఆయా పిల్ల గోరీలలో ఏ లే బుగ్గల సౌరు రూపల్యనో ఏ ముద్దు నిద్రజనో ఏ లీలోగతి గర్భగోళమున వహ్యత్తాల జనించ ఈ లోకంబున వృద్ధిగా తగిన ఏ విద్యలలోనో కళ్యాణం. ఈ ధరామండలమునంతయు పాలించు చక్రవర్తి అయినను, సృష్టికి ప్రతి సృష్టి చేయు మహామేధావి అయినను విధిని తప్పించి భవితవ్యమును నిర్ణయింపజాలరు కదా. అంతములేని భువనమందు జనించిన ప్రతి ప్రాణికి సొంతము కాదు దేహమని సొంత ఎరుగరు. బాటసారులే కాంతలు పుత్ర పవిత్రులు బాటసారులే బాటసారులే కాలము తీరిన జీవి జీర్ణము పొంద విధంబున సమసిపోవుట తథ్యము దేహమీ గతిన్. పంచభౌతికమైన 84 లక్షల జీవరాశుల దేహముల్ ఈ గతిన్. చాలా సంతోషం సార్. నిజంగా మేము ఇంతవరకు ఎక్కడా విననటువంటి డైలాగులతో అందులోనూ రాగాలను మార్పు చేసి ఈ అంతము లేని భువనమందు అనే పద్యాన్ని రేవతి రాగంలో పాడతాము, కళ్యాణ రాగంలో పాడుతున్నారు. చాలా చాలా అనుభవజ్ఞులని మాకు అర్థమవుతుంది మీ గాత్రం ద్వారా, మీ పాడేటువంటి తీరు వల్ల. మీ గురువులు కూడా మీకు బాగా మీరు ఎట్లా పోతే సహకరిస్తున్నారు మహానుభావులు. మరి ఇప్పటికీ మీరు అందుకున్నటువంటి సన్మానాలు సత్కారాల గురించి ఏమైనా చెప్తారా సార్? నాకు ప్రతి ఒక్క నాటకానికి సన్మానాలు సత్కారాలు చేసేవాళ్ళు. మాకు ఇంకా ఇది యమరావణ సంగ్రామంలో శ్రీకాకుళంలో మాకు బంగారు నంది ఇచ్చారు మా డ్రామా ట్రూప్. బంగారు నంది వివేకానందలో రామకృష్ణ పరమహంస పాత్ర ఉన్నది. మా మిత్రుడు ఈశ్వరుడు గారు వివేకానందుడు, నేను యమరావణ సంగ్రామం, నేను యమధర్మరాజు, ఆయన రావణ బ్రహ్మ.
ఆ విధంగా నటిస్తే ఆ 2 పాత్రలు ఆ 2 డ్రామాలు మాకు నందులు ఇచ్చారు. తర్వాత ఇంకా కాంపిటీషన్లో పోతే ఇక్కడ ఆళ్ళగడ్డలో ఇంకా ప్రైజులు ఇవ్వడము, నాటకాలు ఎక్కడ కాంపిటీషన్ పోతే ప్రైజులు అన్నీ ఇచ్చారు సార్ మాకు. మాహితి కళాక్షేత్రంలో తిరుపతి అన్ని పోయాం. బళ్ళారి రాఘవ కళాక్షేత్రంలో. చాలా సంతోషం సార్. మరి మా ప్రేక్షకుల కోసం ఒక పాటతో కూడినటువంటి సన్నివేశాన్ని మరి పద్యంతో మొదలుపెట్టి పాటతో హృదయమున దుఃఖమింతే నీ ప్రతిల పడదు, మరతు మన్నను సతీ సుతుల్ మరపురారు. కంటికి ఏమో పలుమారు కానిదే ఎక్కడో కుమారాలోహిత వచ్చావా తండ్రి, ఆయన వచ్చావా? ఏమి నేను భ్రాంతిహితుడనైతేనా? ఎక్కడో నాదు లోహితుడు నేను, ఎక్కడో నాదు లోహితుడు నేడు. అయ్యో, మానవుని దారిద్ర్య దుఃఖము కన్నా సతీసుతుల ఎడబాటు బిక్కిలితో సహము కదా. ఆ దైవమా, చంద్రమతి లోహితాసులు ఎందున్నారో, ఎట్టు జీవించుతున్నారో, ఎన్ని కష్టములు అనుభవించుతున్నారో కదా. అలనాడు నా భార్య పుత్రులను కాలకౌశునకు విక్రయించి అప్పగించు సమయమున, ఏమయ్యా ధనము పోసి దాసిని కొని శుభమాని ఇంటికి తీసుకొని పోతుండా మీ ఏడుపులు అప్పగింతలతో అశుభమాని మా పనులన్నిటికీ ఆటంకములు కల్పించుతున్నారు. ఆ పనులన్నీ మీ తాతగారు చేదురని పురమాయించుతున్న కాలకౌశునకు భయపడి చంద్రమతి లోహితాసులు వెనుదిరిగి మరలి మరలి చూచుచు నిరాశ నిస్పృహలతో వెళ్ళిపోయింది కదా. విధి ఎంత వైపరీత్యమైనది, విధి ఎంత బలీయమైనది, సతీసుతులను ఎడబాటు చేసినది. విధిని ఎదిరింప ఎవరి తరము, విధి ఒక విషవలయం. విషాద కథలకు అది నిలయం, విషాద కథలకు అది నిలయం. విధి ఒక విషవలయం. భోగ భాగ్యాలతో తులతూగుతున్న మహారాజునైనా వికారిగా మార్చును. కాలం అనుకూలమైతే బిచ్చమెత్తడి వికారినైనా మహారాజునే చేయును. విధి ఒక విషవలయం. విషాద కథలకు అది విషాద కథలకు అది నిలయం. విధి ఒక విషవలయం. కలలోనైనా ఎడబాటెరుగని కులసతి ఎంతగా వగచేరో. అమ్మా, నాన్న ఎక్కడమ్మా చెప్పమ్మా,
చెప్పమ్మా ఎందున్నాడని ఎప్పుడొస్తాడని కొడుకు ఎంతగా ఏడ్చేనో కలతలు లేని కలకలలాడే కాపురం సుడిగాలి పాలై చెదిరేదాకా వదలదు విధి ఒక విషవలయం కఠినమైన ఈ కాటికా పరితనము ఏ నాటికైనా మారేనా చెట్టుకొకటిగా చెదరిన పక్షులు ఎప్పటికైనా కలిసేనా ఎప్పటికైనా కలిసేనా ఆహా లోకములోని కష్టములన్నీ నన్నే కోరి వరించినట్టున్నవి కాకుండానో ఎన్ని కష్టములు ఎవరు అనుభవించువారు ఏ నిర్భాగ్య హరిశ్చంద్రుడు గతించిన వెనుక మరల కష్టములకు తావెక్కడ దొరుకును రాజ్య వియోగమునకై దుఃఖింపను మహారణ్యవాసాది ఘోర దుఃఖములు ఎన్ని సంభవించినను గెలింపను కడగతి నీచదంబగునా ఈ చండాల దాస్యములకు కూడా పరితపింపను కానీ చేపట్టిన దాన్ని నన్నే పరమ దైవముగా భావించుతూ నా మూలమున ఇంత లేసి కష్టమును వచ్చినను క్షమాగుణ సంపత్తి చే సహించుటే కాక తన్నొక్కనికి తెగనమ్ముకునుట నీచంబడి నే సంకోచించున్నప్పుడు నాథా సత్య ప్రతిష్టకై ఉండొచ్చు నీచ కృత్యములు సగౌరవులేవురని నన్ను ఉత్సాహపరిచి నా సత్య దీక్ష కాపాడిన నా అర్ధాంగ లక్ష్మి చంద్రమతీ దేవి యోగ దుఃఖము నేను ఏగతి భరిస్తూ దేవి అసూర్యం పశ్య నీ రాణివాస సౌఖ్యం ఏమయ్యను అయ్యో సాధ్యమని నీ పతి బ్రతికుయుండగనే నీవనాథమై ఒక్కరి దయకు పాత్రురాలము రామని వచ్చను గదా కుమారా లోహిత నిన్ను మరల ఎన్నడు చూడగలుగుతు తండ్రి ఎన్నడు చూడగలుగుతూ దాసదాసీ జనముల చేత నుండ అడుగటి పెట్ట నీక మిగులగా ఆరోపమున పెంచిన నిన్నిట్టి నిష్ఠురదమ్మకు దాస్యమ్మను కొప్పగించితిని కదా అయ్యా నిష్ఠురదమ్మకు దాస్యమ్మలకు అప్పగించితిని కదయ్యా కుమారా లోహిత ఎంత అదృష్టహీనుడమైతివి తండ్రి ఏ జన్మమును ఏ పాపము చేసి ఈ దౌర్భాగ్యుని కడుపున పుట్టినవయ్యా ఏమది నా దుఃఖం అంతా కంతకు మితిమీరుచున్నది గడిచిన విపత్తులన్నీ ఒక్కటొక్కటిగా తలంపునకు వచ్చి నా ధైర్యమును మరింత మాపుతున్నది అలనాడు నా భార్య పుత్రులను కాలకలుసుకునకు విక్రయించినప్పుడు దాసి కదలలేమని ఆ విప్రుడు తన తల్లిని అదలించినాడని ఏరా ఎక్కడుకురా మా అమ్మను కొనుపోయిదవని తనపై అదరినాడని ఆ కాలకౌశికుడు నిర్దయుడే కుడువల్ కూటికి లేకపోయినను నీకు రాజసంబంధ హెచ్చడురా తలకెక్కనే పొగరు దాచి పుత్రయంతు సుతుల్ పగద్రువి కొడుపెట్టెనా వదనమును కన్నీళ్ళతో దూచియే కొడుకున్న రంపపు కోతకోయో అదే గాయం కాకుండా
ఈ దురవస్థల నుండి సతీసుతులను తప్పింపలేకపోతుంది కదా. నాకై కదా రారాజు బిడ్డయము ఇల్లాలు దిక్కుమాలి పరుల కొంప చాకిరికతే ఎత్తల్లాడుట. చీచి కఠినాత్మ హరిశ్చంద్ర, నిజముగా నీ జన్మము నిరర్ధకమైనది చూడు. అలనాడు వేదగై అరణ్యమునకు వెళ్ళినప్పుడు నా రాజ్య సర్వస్వమంతయు విశ్వామిత్ర మహర్షిగా అర్పించి అరణ్యం నుండి వెడలి వచ్చినప్పుడు మంత్రి సత్యకీర్తి పౌరులు రాజా రామచిలుకను గండి విల్లిగా అప్పగించినట్టు మమ్ము ఈ ఆదిసుతులకు అప్పగించి వెళ్ళిపోతున్నారా ప్రభు. మేము మీ బిడ్డలము కాదా, మేము మీ వెంట రాదగమా అని కన్నీరు మున్నీరుగా విలపించుతూ జంజూటి కన్నీరు మున్నీరుగా విలపించుతూ విడలేక 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 నీ వెనుగంత వచ్చదమన్న పౌరుల దుఃఖముల్ బాధినావో. సరిరాచ బిడ్డయో సతి నీ జిల్లాలిని ప్రియమారగా సుఖ పెట్టినావో. కడుపారగన్న ఆ కొడుకును ముద్దుగా పెంచి ముచ్చటల్ చెల్లించినావో. పుత్రవత్సలత ఎప్పుడు నిన్ను ప్రేమించు కులగురునాజ్ఞలో మెలగినావో. రవి మొదలుకొని నీదాక ప్రబలుతుండు స్వకుల గౌరవములన్ కాపాడినావో. చీ కఠినాత్మ హరిశ్చంద్ర, నిజముగా నీ జన్మము నిరర్ధకమైనది చూడు. చావకెందుకు నీవు బ్రతికియున్నావు జీవచ్చవం బవగుచూ. చావకెందుకు నీవు బ్రతికియున్నావు జీవచ్చవం బవగుచూ. అయ్యయ్యో, బ్రతికినంత వరకు దేవికా దాస్య దుఃఖంబును నాకీ కాటికాబరి ఉద్యోగమును అవశ్యానుభోక్తంబులే కదా. చాలా సంతోషం సార్. నిజంగా మంచి మంచి పద్యాలని మేము ఎన్నడూ విననటువంటి రాగాలతో మీరు పాడి వినిపించినారు. నేను ఈ కళాభిషేకంలో మొట్టమొదట తెలంగాణలో ఏడ్చినాను. అంజలీదేవి అని ఒక ఆమె చంద్రమతి పాత్ర నటిస్తుంటే ఆ నటనకు నేను ముగ్ధుడై అసలు ఏడ్చేసినాను. ఈరోజు మన రాయలసీమలో కర్నూలు జిల్లాలో మీ యొక్క నటన, మీ యొక్క ఆ గాత్రము, అందులో ఉన్నటువంటి ఒక భారమైనటువంటి ఆర్ద్రత, దాన్ని చూసి నాకు కన్నీళ్ళు వస్తున్నాయి సార్. నాకే కాదు, ఇక్కడ ఉన్నటువంటి చాలామంది మీ శ్రేయోభిలాషులు అయినటువంటి లక్ష్మణ గారు అయితే, మా టీచర్ గారు పెద్దయ్యన్న గారు కూడా ఏడుస్తున్నారు అనమాట. ఇక్కడ వారు కన్నీళ్ళు ఆపుకోలేక కర్చీపులు తీసుకొని తుడుచుకున్నటువంటి సందర్భం. మరి ఒక మామూలు సివిల్ డ్రెస్సులోనే ఇంత అయితే వేషం వేసుకుంటే మీరు జనాల్ని ఏ విధంగా ఏడిపిస్తారో అనేటువంటి ఆలోచన నాకు. చాలా మీకు నిజంగా సార్ కళాభివందనాలు. ఇంత బాగుందని చెప్పి నేను ఎప్పుడు ఊహించలే, ఇంత బాగుంటుందని అనుకోలేదు సార్. సారీ, అందుకే ఏ పుట్టలో ఏ పాము ఉందో అంటారు కదా. మరి ఏ మనిషిలో ఎటువంటి టాలెంట్ ఉందో ఇట్లాంటి వారిని కలిసినప్పుడే నిజంగా ఆ అనుభవపూర్వకంగా తెలుసుకోగలం. చాలా సూపర్ సార్, చాలా చాలా నిజంగా సార్, నిజంగా సార్. మరి ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ, మీరు ఇంకా కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. తెలుగు కల్చరల్ ప్రేక్షకుల అభిమానము, ప్రేక్షకులే దేవుళ్ళు, వాళ్ళ దేవుళ్ళ ఆశీస్సులు కూడా నాకు ఉండాలి. ప్రేక్షకులే దేవుళ్ళు సార్. ప్రతి ఒక్కరిలో శివుడు ఉన్నాడు. మేము చెప్పేది మెడిటేషన్, భగవద్గీత చెప్పేది అదే. ప్రతి ఒక్కరిలో ఆ శివుడు ఉన్నాడు. ఈ ప్రేక్షకుల యొక్క ఆదరాభిమానాలు, వాళ్ళ ఆశీస్సులు, గురువు గారి మాకు చక్కగా సంగీతం సమకూర్చి గురువు గారు ఉన్నంత వరకు మాకేటోక లేదు. నిజంగా సార్, చాలా నేను ఊహించింది వేరు, ఇక్కడ చూసింది వేరు. మామూలుగా సాధారణంగా జరిగేటటువంటి కళాభిషేకాలు అనుకున్నాను, కానీ ఈరోజు మీ యొక్క ఇంటర్వ్యూలో నాకు ఎన్నో
బోధపడినాయి. చాలా ఆనందం. మరి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు చిన్న ప్రశంసా పత్రాన్ని ప్రతి ఒక్కరికి మంచిగానే ఘనంగానే సన్మానం చేయాలన్నటువంటి ఆలోచన ఉంది. కాకపోతే నేను కూడా చిరుద్యోగిని, చిన్నగా అడుగులు వేస్తున్నటువంటి ఒక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నటువంటి నేను ఒక చిన్న ప్రశంసా పత్రంతో మీకు చాలా సంతోషం సార్. గ్రేట్. మీరు ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. మేము మీతో వీలైతే ఒక స్పెషల్ ఎపిసోడ్ చేస్తాం. చాలా థ్యాంక్ యూ సార్. ఇంతటితో ఈ కళాభిషేకాన్ని ముగిస్తున్నాం. చూశారు కదా మరి ఎట్లాంటి కళాకారులు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారనేది. కాబట్టి మీరందరూ కూడా ఇట్లాంటి ఆనిముత్యాలని మేము ముందుకు తీసుకురావడానికి మాకు సహకారంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటూ ఈ కళాభిషేకాన్ని ఇంతటితో సూపర్ సార్.